So very good evening to all. Any doubts and the Excel sheet lo any doubts మాట్లాడొచ్చండి. డౌట్స్ ప్రీవియస్ బేసిక్ క్లాస్ లో కానీ ఈ క్లాసెస్ లో కానీ కన్ఫిగరేషన్ ఏ డౌట్స్ ఉన్నా అడగచ్చు, మాట్లాడచ్చు. చేస్తున్నారు, ప్రాక్టీస్ స్టార్ట్ చేశారండి. ప్రాక్టీస్ స్టార్ట్ చేశారు అందరూని. ఏమండి రమ్య మేడం? సార్ ఈ రోజే సిస్టమ్ తెచ్చుకున్నాను, స్టార్ట్ చేస్తాను. క్లాస్ వీకెండ్స్ వస్తుంది కాబట్టి రేపు ఈవినింగ్, రేపు క్లాస్ అయ్యి లోపు, రేపు బిఫోర్ క్లాస్ లోపు మీకు ఒక డాక్యుమెంట్స్ లింక్ వస్తుంది మీ మెయిల్ ఐడికి. ఆ డాక్యుమెంట్స్ అన్ని కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు అందరూ కూడా. ఆ డాక్యుమెంట్స్ అంటే ఆ లింక్ 10 days ఉంటుంది, త్వరగా డౌన్లోడ్ చేసుకుని ఒక 10 days లోపు చేసుకోండి. సో డాక్యుమెంట్స్ అని ఒక ఫోల్డర్ పెట్టుకుని డెస్క్టాప్ మీద ఆ లింక్ రేపు బిఫోర్ మేబీ 3 o'clock బిఫోర్ నేను పంపిస్తాను అందరికీ కూడా. బ్యాచ్ స్టార్ట్ ఎఫ్ఐ ఎంఎంఎస్డి అందరికీ ఎవరికీ. సో ఎనీ డౌట్స్ ఉన్నాయండి? ఒకసారి మాట్లాడండి. ఎనీ డౌట్స్? ప్రాక్టీస్ చేస్తున్నారా? చేస్తున్న వాళ్ళు ఎనీ డౌట్స్ అని ఉన్నాయా? ఎనీ డౌట్స్? సో మన ఇండియన్ ఫైనాన్షియల్ ఇయర్ ఏంటండి? ఇండియన్ ఫైనాన్స్ April April to March. US financial year January to December. January to December. Fine. Middle East June to July. June to July. Indian financial year ఏమని పిలుస్తారండి? V3. V3. So SAP stands for where Babu? SAP stands for System application products. చెప్పాలి, కరెక్ట్ గా చెప్పాలి. సిస్టమ్ అప్లికేషన్ ప్రొడక్ట్ ఇన్ డేటా ప్రాసెసింగ్. ERP stands for Enterprise Resource Planning. BDC stands for Batch Data Communication. LSMW stands for Legacy System Migration. Workbench. Workbench. Legacy System Migration Workbench. LTMC stands for Legacy Transport Migration Cockpit. ABAP stands for Advanced Business Application Programmer. Advanced Business Application Programmer. మర్చిపోకూడదు, నేను బేసిక్స్ కంపల్సరీ గుర్తుండాలి. అందుకే 1-2 రికార్డింగ్ ఒక్కొక్క 3 times వినాలండి అందరూ కూడా ఖాళీగా ఉన్నప్పుడల్లా. అది ఎప్పటికీ లైఫ్ లాంగ్ మీకు అలాగే ఎప్పుడు అడిగినా చెప్పేలా ఉండాలి. అసలు కమాండ్ వచ్చేయాలండి సబ్జెక్ట్ మీద. ఒక SAP కన్సల్టెంట్ అంటే కమాండ్ గా ఉండాలి సబ్జెక్ట్. ఏదో నేర్చుకుంటున్నావు తర్వాత ఎక్సెల్ షీట్ చూస్తేనే చెప్పగలమనే ఉండకూడదు. ఇప్పుడు అప్పటికి మనకి క్లాసెస్ స్టార్ట్ అయిపోయి 1 week అయిపోయినాయి. SAP అంటే టెర్మినాలజీ ఎలా ఉంటుందో తెలిసింది, ప్రాజెక్ట్స్ అంటే ఏంటో తెలిసింది, ప్రాజెక్ట్ లో ఏం చేయాలో తెలిసింది, ఎంతమంది ఉంటారు, ఎన్ని సర్వర్స్ ఉంటాయి, క్లియర్ గా తెలిసింది మీకు అప్పుడే. హౌ మెనీ సర్వర్స్ యూ హ్యావ్? Four servers. చెప్పండి. 4 servers. Development, quality, production, sandbox. Development, quality, production, sandbox or golden client. సర్వర్స్ నే వేరే నేమ్ తో పిలుస్తారు, ఏమని పిలుస్తారండి? System Landscape. System landscape. ASAP stands for Activate SAP methodology. Acceleratory SAP methodology. You are going to the project place that is called Client location. client side. So many people working, that people names End users. before implementation End users. core users. Core users. After implementation End users. end users reporting to Super user.
సూపర్ యూజర్స్. సో మన కన్ఫిగరేషన్ అంతా చేస్తాం. ట్రాన్సాక్షన్ కూడా ఎక్కడ సేవ్ అవుతుంది? చూడండి, ఇక్కడే ఉంది. రిక్వెస్ట్ ట్రాన్స్పోర్ట్ ఇక్కడే ఉంది. SC10 లో ఇక్కడే ఉంది కదా, మీకు చూపెడుతుంది. సో మనం ఈ ఎక్సెల్ షీట్ ఎందుకు మెయింటైన్ చేస్తాం రమ్య మేడం? మనం టెక్నికల్ కన్సల్టెంట్ కి పంపిస్తాం సార్. ఎవరు టెక్నికల్ కన్సల్టెంట్ అంటే ఎవరండి? బేసిస్ కన్సల్టెంట్. బేసిస్ కన్సల్టెంట్ కన్సల్టెంట్ ఏం చేస్తాడు అప్పుడు? డెవలప్మెంట్ ఇచ్చి క్వాలిటీకి మూవ్ చేస్తాడు సార్. ప్రాజెక్ట్ సర్వర్, ప్రాజెక్ట్ మేనేజర్ అప్రూవల్ తో డెవలప్మెంట్ సర్వర్ నుంచి క్వాలిటీ సర్వర్ మూవ్ చేస్తాడు. క్వాలిటీ సర్వర్ లో ఏం చేస్తాం మనం? టెస్టింగ్ అవుతుంది సార్. SIT UAT అయిపోయి మళ్ళీ ఎక్కడి నుంచి ఎక్కడికి మూవ్ అవుతుంది? ప్రొడక్షన్ మూవ్ అవుతుంది సార్. ప్రొడక్షన్ మూవ్ అవుతుంది. అప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి? ఎండ్ యూజర్ ట్రైనింగ్ ఇవ్వాలి. ట్రైనింగ్ సార్. తర్వాత ట్రైనింగ్ ఇచ్చాక ఏం చేయాలి? సపోర్ట్ చేస్తాం. ఎండ్ యూజర్ మాన్యువల్ ప్రిపేర్ చేయాలి. ఓకే. యూజర్ మాన్యువల్. సో ఈసీసీలో అయితే ఈజీ యాక్సెస్ లో ట్రైనింగ్ ఇవ్వాలి. అనాలో అయితే ఈజీ యాక్సెస్ లో ఇవ్వాలి. ఇంకొక దాంట్లో కూడా ఇవ్వాలి. దేంట్లో మేడం? UI5 ఫియోరీ అప్లికేషన్ క్లౌడ్ సర్వర్ లో కూడా ఇవ్వాలి. UI5 ఫియోరీ అప్లికేషన్ సర్వర్ లో కూడా ఇవ్వాలి. ఎండ్ యూజర్ ట్రైనింగ్ అనా సిస్టమ్ లో, ఈజీ సిస్టమ్ లో ఇదండి. మరి అనా సిస్టమ్ లో మెథడాలజీ ఏంటంటే పేరేంటి? యాక్టివేట్, ఎజిలా, వాటర్ఫాల్. ఈసీసీలో మెథడాలజీ ఏంటండి? ASAP. మరి ఈసీసీకి అనాకి డిఫరెన్స్ వచ్చిందండి. ఏంటి సార్ అది మెథడాలజీలో? వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఈసీసీ అండ్ అనా సిస్టమ్? ఏంటి సార్ అది? లోనే చేంజ్ వచ్చిందండి. ఏంటి? స్టాండర్డ్ బిజినెస్ ట్రాన్సాక్షన్స్ విల్ ఎక్స్ప్లెయిన్ అండ్ షో టు ద క్లయింట్. స్టాండర్డ్ బిజినెస్ ట్రాన్సాక్షన్స్ అంటే ఏంటండి రవికుమార్, వీరబాబు? How to create material master, how to create vendor master, how to create a purchase info record, how to create purchase order, how to create purchase requisition, how to create RFQ అని స్టాండర్డ్ కంపెనీ కూడా ఏంటంటే S4 అనాలో రమ్య మేడం? 1710 లో అన్ని మాస్టర్ డేటాస్ ఉంటాయి. వెండర్ మాస్టర్, మెటీరియల్ మాస్టర్, పర్చేజ్ ఇన్ఫో రికార్డ్, పర్చేజ్ ఆర్డర్, పర్చేజ్ రిక్విజిషన్. చేంజ్ లోకి వెళ్ళి మెటీరియల్ మాస్టర్ క్రియేట్ MM01, చేంజ్ MM02, డిస్ప్లే MM03. చేంజ్ లోకి వెళ్ళి మెటీరియల్ మాస్టర్ ఎలా ఉంటుందని చూపెట్టాలి. అది హనా సిస్టమ్ లోనే జరిగింది, ఈసీసీలో జరగలేదు. ఎందుకంటే ఈసీసీ 9 months వరకు అసలు ఎండ్ యూజర్ సిస్టమ్ లో చూడలేదు. హనాలో ఫస్ట్ మంత్ లోనే సిస్టమ్ చూసాడు. దానివల్ల ఏదైనా చేంజెస్ ఉంటే క్లయింట్ కి రిక్వైర్మెంట్ లో మార్క్ చేసుకుంటాడు. అలా ఈసీసీలో జరగలేదండి. అలాగే కన్ఫిగరేషన్ విల్ ఎక్స్ప్లెయిన్ టు ద ఎవరికండి? బిజినెస్ యూజర్. అది కూడా జరగలేదు. అలాగే స్ప్రంక్ మాస్టర్ డేటా టెస్టింగ్, రిగ్రెషన్ టెస్టింగ్ అనాలో లేదు, ఈసీసీలో లేదు, అనాలో ఉంది. అదే ఈసీసీ హనా టు చేంజ్. హనా హై వాల్యూమ్, ఈసీసీ లో వాల్యూమ్ ఆఫ్ డేటాబేస్ మెమరీ. ఇలా రియల్ టైం ప్రాజెక్ట్ లో క్లయింట్స్ బిజినెస్ లో ప్రాజెక్ట్ స్టార్ట్ అయింది. మన క్లయింట్ వచ్చి LG. మనం FI సెట్టింగ్స్ చేసుకున్నాం. కంపెనీ అంటే ఇంటర్నల్ ట్రేడింగ్ పార్ట్నర్. కంపెనీ కోడ్ అంటే ఇండివిజువల్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్. ప్రతి కంపెనీ కోడ్ కి బిజినెస్ ఏరియా 1 or 2 or 3 అండ్ కంపెనీ కోడ్ ని కంపెనీకి అసైన్ చేసాం. ఫైనాన్షియల్ ఇయర్ వచ్చి ఇండియా V3K4S6 దాన్ని కంపెనీ కోడ్ కి అసైన్ చేసాం. ఫైన్. అండ్ GL రూపం కోసం చార్ట్ ఆఫ్ అకౌంట్స్ ని క్రియేట్ చేసాం. కంపెనీ కోడ్ కి అసైన్ చేసాం. ప్రతి కంపెనీ లోనే అకౌంట్స్ గ్రూప్స్ ఉంటాయి. అసెట్స్, లయబిలిటీస్, ఎక్స్పెన్సెస్, ఇన్కమ్, క్యాష్ అండ్ బ్యాంక్. తర్వాత బ్యాలెన్సెస్ ట్రాన్స్ఫర్ చేస్తారు, రీటైన్. తర్వాత ప్రతి GL లో పోస్టింగ్స్ చేసుకోవాలి. ఎండ్ యూజర్స్ GL మాస్టర్స్ క్రియేట్ చేసుకోవాలి. అందుకు ఫీల్డ్ స్టేటస్ చేసి కంపెనీ కోడ్ అసైన్ చేయాలి. ప్రతి కంపెనీలోని పోస్టింగ్స్ చేయాలి. అందుకు ఒక వేరియంట్ చేయాలి. ఆ వేరియంట్ ని కంపెనీ కోడ్ అసైన్ చేసుకోవాలి. ఓపెన్ అండ్ క్లోజింగ్ పీరియడ్స్ ని మెయింటైన్ చేసుకోవాలి.
మొత్తం ఈ కన్ఫిగరేషన్ అంతా ఒక ట్రాన్సాక్షన్ కోడ్ లో స్టోర్ అయి ఉంటది. అదే SE10. SE10 లోకి వెళ్ళి బేసిస్ కన్సల్టెంట్ మన డెవలప్మెంట్ లో ఉన్న కన్ఫిగరేషన్ అంతా క్వాలిటీకి మూవ్ చేస్తాడు. మీరు ఎప్పుడైనా కన్ఫిగరేషన్ చేస్తున్నప్పుడు ఒక కంపెనీ కోడ్ ఇచ్చారు, కోడ్ రాంగ్ ఇచ్చారు, వేరే అనుకున్నారు, మీరు అసలు తప్పు ఇచ్చారు. అప్పుడు ఏం చేస్తారు, కోడ్ ని మార్చలేరు, సేవ్ చేసాక డిస్క్రిప్షన్ మార్చగలరు. అప్పుడు మళ్ళీ ఏం చేయాలి, ఇంకొకటి క్రియేట్ చేసుకోవాలి, ఏది కరెక్ట్ అది. అదే ఎక్సెల్ షీట్ లో మెయింటైన్ చేస్తారు. మిగతా పాత్ అలా డెవలప్మెంట్స్ ఉండిపోతుంది. అర్థమవుతుందండి ఈ పాయింట్? ఇప్పుడు కోడ్ ఇచ్చారు, ఆ కోడ్ రాంగ్ ఇచ్చారని తెలిసి ఇంకోటి చేసుకున్నారు. ఏదైతే కరెక్ట్ చేశారో అదే ఎక్సెల్ షీట్ లో మెయింటైన్ చేయాలి. అర్థమైందండి? సరే, పీరియడ్స్ మెయింటైన్ చేశారు. మరి ఇప్పుడు SAP లోకల్ బిజినెస్ ఉంటది, ఫారెన్ బిజినెస్ ఉంటది. దట్ ఈస్ కాల్డ్, మరి మనం LG క్లయింట్ ఇండియాలో ఉంది, US లో ఉంది, కెనడాలో ఉంది, ఆస్ట్రేలియాలో ఉంది, సింగపూర్. మరి ఎక్స్చేంజ్ రేట్స్ మెయింటైన్ చేయాలి కదా. టోటల్ వరల్డ్ అంతా దీని మీద ఆధారపడి ఉంటుందండి. ఎక్స్చేంజ్ రేట్స్ ఇంకో XE.com అండి. XE ఫారెన్ కరెన్సీ ట్రాన్స్లేషన్ అంతా ఇక్కడే ఉంటదండి. ఈ రోజు ఒక US డాలర్ ఇండియన్ కరెన్సీలో ఈ రోజు డాలర్ రేటు ఇంకో INR, ఈ రోజు డాలర్ రేటు 94 రూపాయల 94 రూపాయలు. చూసారా, 37.83 5 డెసిమల్ ప్లేసెస్ లో మెయింటైన్ చేయాలి. ఇంత డాలర్ రేట్ ఎప్పుడూ లేదండి. దీనివల్ల ఇండియాలో US మార్కెట్ ఇన్ఫ్లేషన్స్ గోల్డ్ హైయెస్ట్ రేటు ఇంక్రీజ్ అవడం కారణం. 72, 73లో చూసానండి. న్యూయార్క్ లో 6 months ఉన్నాను. న్యూయార్క్ లో ఉన్నప్పుడు అసలు డాలర్ రేటు 10-12 సంవత్సరాలు అదే డాలర్ రేట్ 72, 73. ఇంత హైయెస్ట్ డాలర్ రేటు ఒక రాంగ్ పర్సన్ డెసిషన్స్ వల్ల టోటల్ ఎకానమీ లాస్ట్ 2 years నుంచి స్టెబిలైజ్ అయిపోయిందండి. అసలు అన్స్టేబుల్ అయిపోయింది ఒక బిజినెస్. టోటల్ వరల్డ్ అంతా కూడా ఒక వార్, ఒక మిడిల్ ఈస్ట్ కంట్రీస్ ఎప్పుడు వార్ని ఎంకరేజ్ చేయి, అలాంటిది వార్ చేసుకోవాల్సి వచ్చింది. టోటల్ మిడిల్ ఈస్ట్ ఎకానమీ అంతా డౌన్ అయిపోయిందండి. SAP ERP ప్రొడక్ట్ కాబట్టి, ప్రొడక్ట్ బేస్డ్ కాబట్టి క్లయింట్స్ ఇప్పుడు కూడా SAP రన్ చేసుకుంటాయి. కొన్ని టెక్నాలజీలు టెక్నికల్ గా ఉన్నాయి, డౌన్ అయిన మార్కెట్, BW మార్కెట్ పోయింది. సో ఇలా ఒక రాంగ్ పర్సన్ డెసిషన్స్ వల్ల టోటల్ ఎకానమీ అంతా అన్స్టేబుల్ అయిపోయిందండి. అందుకు మేబీ ఇంకొక 1 year టైం పడుతుందండి. టోటల్ మార్కెట్ ఎప్పటికీ IT మార్కెట్ పడిపోదండి. ఎందుకంటే US మార్కెట్ ఎప్పుడు స్టాండ్ బై ఉంటుంది. US మార్కెట్ టోటల్ US మార్కెట్ బట్టి మొత్తం ఎకానమీ అంతా డిసైడ్ అయి ఉంటుంది. స్టాక్ మార్కెట్ అంతా డిసైడ్ అయి ఉంటుంది. ఇండియన్ స్టాక్ అండ్ US అండ్ యూరోప్ స్టాక్ మార్కెట్. సో ఇప్పుడు డాలర్ రేటు 94 రూపాయలు ఉందండి. ఈ రోజు డాలర్ రేటు టుడే నౌ 8:40 or 9 o'clock డాలర్ రేటు 94 రూపాయలు. ఎప్పుడు స్టాక్ మార్కెట్ ఇండియాలో కానీ US లో కానీ మనకి ఏ డాలర్ రేట్స్ కావాలన్నా మన కరెన్సీ బిజినెస్ ఫారిన్ ఎక్స్చేంజ్ రేట్స్ అంటారు. ఎక్స్చేంజ్ రేట్స్ మెయింటైన్ చేయాలి FI వాళ్ళు. మనకి ఇండియాలో అయితే బాంబే స్టాక్ ఎక్స్చేంజ్, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. US అయితే కనుక న్యూయార్క్ స్టాక్ ఎక్స్చేంజ్, యూరోప్ అయితే కనుక లండన్ స్టాక్ ఎక్స్చేంజ్, అలాగే మిడిల్ ఈస్ట్ అయితే కనుక దుబాయ్, అండ్ ఏషియా ప్యాక్ అయితే సింగపూర్, అలాగే సిడ్నీ అయితే ఆస్ట్రేలియా, అలాగే టొరంటో అంటే కెనడా. ఇలా డిఫరెంట్ కంట్రీ స్టాక్ ఎక్స్చేంజ్ మేజర్ సిటీ మీద ఆధారపడి ఉంటుంది. స్టాక్ మార్కెట్ బట్టే టోటల్ ఎకానమీ, IT మార్కెట్ అంతా డిపెండ్ అయి ఉంటుందండి. టోటల్ డిపెండెంట్. గోల్డ్ ఇంక్రీజ్ అవటం, స్టాక్ మార్కెట్, సిల్వర్ ఇవన్నీ ఇంక్రీజ్ అవడం జరుగుతూ ఉంటాయి. సో ఇలా ఈ యొక్క స్టాక్ మన ప్రాజెక్ట్ ఇప్పుడు ఇండియన్ ప్రాజెక్టు. మనం LG క్లయింట్ ఒక 10 కంట్రీస్ లో ఆపరేషన్స్ ఉన్నాయి. USD, కెనడా, ఆస్ట్రేలియన్ డాలర్, సింగపూర్ డాలర్, మలేషియన్ రింగిట్స్, దుబాయ్ దిరమ్స్, లైక్ దాట్. సో ఈ ఎక్స్చేంజ్ రేట్స్ అన్ని మనం ప్రాజెక్ట్ ఇంప్లిమెంట్ చేసుకున్నాక మనకి ఎన్ని కంట్రీస్ లో ఆపరేషన్స్ ఉన్నాయో అన్ని కూడా మనకి ఎక్స్చేంజ్ రేట్స్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ వస్తాయి. అదే US వాళ్ళకి అయితే న్యూయార్క్ స్టాక్ ఎక్స్చేంజ్, అదే UK అండ్ యూరోప్, ఇటలీ, స్పెయిన్ వీళ్ళందరికీ అయితే కనుక లండన్ స్టాక్ ఎక్స్చేంజ్ వస్తాయి. సో ఎవ్రీడే ప్రాజెక్ట్ ఇంప్లిమెంట్ అయ్యి సపోర్ట్కి వెళ్ళిపోయింది. ఒక ఫైనాన్స్ టీచర్ ఈ రోజు ఆఫీస్కి వచ్చాడు. మండే మార్నింగ్ 8:30కి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ రేట్స్ వచ్చేస్తాయి. ఈ రోజు డాలర్ రేట్ ఇది, కెనడియన్ డాలర్ రేట్ ఇది. మీరు అందుకే బ్యాంక్స్కి వెళ్ళండి, ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఎంట్రన్స్ లోనే బోర్డ్స్ డిస్ప్లే ఉంటాయి. US డాలర్ రేట్ ఇది, కెనడా డాలర్ రేట్ ఇది, అదే ఇదండి సేమ్. అప్పుడు యూజర్ కి ఎక్స్చేంజ్ రేట్స్ వస్తాయి. ఈ రోజు USD టు INR, USD టు కెనడా అంతా మొత్తం ఎక్సెల్ షీట్ లో పెడతాడు యూజర్. ఆ ఎక్సెల్ షీట్ లో పెట్టి ఎవరికి ఇస్తాడు? ఎవాపర్కి ఇస్తాడు. ఎవాపర్ ఒక స్టాండర్డ్ ఎక్స్చేంజ్ రేట్ ప్రోగ్రామ్ ఉంటుంది. ఆ ప్రోగ్రామ్ తీసుకుని డైలీ ప్రొడక్షన్ సర్వర్ లో అప్లోడ్ చేస్తాడు. ఎక్స్చేంజ్ రేట్స్ ని ఎవ్రీడే మెయింటైన్ చేయాలండి సిస్టమ్ లో. అర్థమవుతుందని నేను చెప్తుంది. ఏమండి, అర్థమైందా ఈ పాయింట్?
Yes, sir. ఎక్స్చేంజ్ రేట్స్ ని ఎవ్రీడే మెయింటైన్ చేస్తారండి సిస్టమ్ లో. ఎవరండి? ఫైనాన్స్ యూజర్స్. ఈ రోజు మనకి ఎల్జీ 10 కంట్రీస్ లో ఉన్నాయి. యుఎస్డి టు కెనడా, యుఎస్డి టు ఆస్ట్రేలియా, యుఎస్డి టు ఐఎన్ఆర్, యుఎస్డి టు కెనడా, యుఎస్డి టు సింగపూర్, యుఎస్డి టు దిరమ్స్ దుబాయ్. ఎక్సెల్ షీట్ లో పెట్టి ఆ పేపర్ ఇస్తే ఆ పేపర్ అప్లోడ్ చేస్తాడు. ఎక్స్చేంజ్ రేట్ ప్రోగ్రామ్ తీసుకుని మొత్తం ఎక్స్చేంజ్ రేట్స్ అన్ని ప్రొడక్షన్ సర్వర్లో చేస్తారండి. ఎక్స్చేంజ్ రేట్స్ కి ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ నెంబర్ ఉండదు. ఇది స్పెషల్ ప్రొవిజన్ అండి ఎస్ఏపిలో. ఎంఎం లో క్యాలెండర్ ఉంటుందండి, దానికి ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ నెంబర్ ఉండదు. ఇది కూడా స్పెషల్ ప్రొవిజన్ అండి ఎస్ఏపిలో. మీ దానికి ఎంఎం కి క్యాలెండర్ అండ్ నెంబర్ రేంజెస్ కి ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ నెంబర్ ఉండదండి. ఎఫ్ఏ లో ఎక్స్చేంజ్ రేట్స్ కి నెంబర్ రేంజెస్ కి ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ నెంబర్ ఉండదు. ఎస్డి లో నెంబర్ రేంజెస్ కి ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ నెంబర్ ఉండదు. నెంబర్ రేంజెస్ ఏదైనా ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ లేని కన్ఫిగరేషన్ డైరెక్ట్ ప్రొడక్షన్ సర్వర్ లో చేసేచ్చండి విత్ క్లయింట్ అప్రూవ్డ్ తో. సో నౌ టాక్ అబౌట్ ద ఎక్స్చేంజ్ రేట్స్. ఈ రోజు డాలర్ రేటు $94.34.77 అండి. సో సెన్స్. సో ఇప్పుడు ఎక్స్చేంజ్ రేట్స్ ని సిస్టమ్ లో మెయింటైన్ చేయాలి. ఇప్పుడు మనకి 10 కంట్రీస్ ఆపరేషన్స్ ఉన్నాయి. 10 కంట్రీస్ ఎక్స్చేంజ్ రేట్స్ అబాప్ ప్రోగ్రామ్ అప్లోడ్ చేస్తే ఆటోమేటిక్లీ వచ్చేస్తాయి. ఒకటి ఎక్స్చేంజ్ రేట్స్ మాన్యువల్లీ చేయాలి. ఎలా చేయాలి? డైరెక్ట్ ప్రొడక్షన్ సర్వర్ లో చేస్తారండి ఎక్స్చేంజ్ రేట్స్ ని. సో నౌ మనం సర్వర్ లోకి వెళ్తున్నాం అండి. సో ఎస్పిఆర్ఓ సిస్టమ్ ఈసీసీకి అలాంటి కొద్ది చేంజ్ వచ్చిందండి. ఈసీసీలో అయితే కనుక ఇక్కడ ఎస్ఏపి నెట్వేవర్ అని ఉంటుందండి. హనాలో అబాప్ ప్లాట్ఫామ్ ఉంటుందండి. స్మాల్ చేంజ్ వచ్చింది. ఆల్రెడీ ఈసీసీలో ఇది ఉండదండి, కన్వర్షన్ టు హనా. అలాగే బిజినెస్ ఫంక్షన్స్ యాక్టివేషన్స్ ఉండదు ఈసీసీలో. హనాలోని కొత్తగా ఉంటుంది. అలాగే మీకు ఆల్రెడీ చెప్పాను, ఈడబ్ల్యూఎం అండ్ ట్రాన్స్పోర్ట్ మేనేజ్మెంట్ సర్వర్స్ ని కలిపేశారు హనాలో. ఈసీసీలో సెపరేట్ సర్వర్లు ఉంటాయండి. అందుకే అనా సిస్టమ్ ఎంబెడెడ్ సిస్టమ్ అన్నారండి. ఇది గ్రూప్ రిపోర్టింగ్ సిస్టమ్ అంటారండి ఎస్ఏపి. ఇది ఈసీసీలో లేదండి ఈ ఫెసిలిటీ. సో అనాలో న్యూ థింగ్స్ ఇంట్రడ్యూస్ ఇచ్చేసారు. ఇప్పుడు మీరు ఈసీసీలో ఇప్పుడు ఎక్స్చేంజ్ రేట్స్ మెయింటైన్ చేయాలనుకోండి, ఇక్కడ ఎస్ఏపి నెట్ వేవర్ అని ఉంటుంది. ఎస్ఏపి నెట్ వేవర్ ఇక్కడ అబాప్ ప్లాట్ఫామ్ క్లిక్ చేయాలండి. జనరల్ సెట్టింగ్స్ అని ఉంటాయండి. జనరల్ సెట్టింగ్స్ లో కరెన్సీస్ అని ఉంటాయండి. కరెన్సీస్ లో ఎంటర్ ఎక్స్చేంజ్ రేట్స్. ఇప్పుడు ఇక్కడ నేను ఈ రోజు ఈ డేట్ తో మెయింటైన్ చేస్తాను. ఈ రోజు ఎవరు మెయింటైన్ చేయలేరు. ఎక్స్చేంజ్ రేట్స్ వన్ టైం మెయింటైన్ చేయాలి సిస్టమ్ లో. ఇది ప్రాక్టీస్ సర్వర్ కాబట్టి మీరు ప్రీవియస్ డేట్ కానీ నెక్స్ట్ డేట్ కానీ లేకపోతే ప్రీవియస్ మంత్ ఏదో ఒకటి తీసుకోండి. ఈ రోజు డేట్ సిస్టమ్ తీసుకోదండి. నేను ఇచ్చేస్తున్నాను కదా, మీరు వేరే డేట్ తీసుకోవాలి. ప్రీవియస్ డే కానీ నెక్స్ట్ డే కానీ 2 days తర్వాత కానీ తీసుకోలేదంటే డేట్ మార్చుకోవాలి. చూడండి, ఇప్పుడు న్యూ ఎంట్రీస్ వెళ్తాను. న్యూ ఎంట్రీస్ లో ఇప్పుడు ఎం అంటే యావరేజ్ అండి. ఇక్కడ పి అంటే కాస్ట్ ప్లానింగ్ అండి. ఇక్కడ ఎం తీసుకుంటామండి. ఎం అలాగే వ్యాలిడ్ ఫ్రమ్, నేను టుడే డేట్ తీసుకున్నాను 25th సంథింగ్. ఇక్కడ యుఎస్డి టు ఐఎన్ఆర్, యుఎస్డి టు ఐఎన్ఆర్, ఐఎన్ఆర్ యుఎస్డి టు, ఇక్కడ డైరెక్ట్ కొటేషన్ యుఎస్డి టు, ఇక్కడ నార్మల్ గా డైరెక్ట్ కొటేషన్ డాలర్ రేటు $94.34 సంథింగ్ 5 డెసిమల్ ప్లస్ కామా పెట్టాలండి, డెసిమల్ పెట్టకూడదు. ఇక్కడ యుఎస్డి టు ఐఎన్ఆర్, యుఎస్డి టు ఐఎన్ఆర్ యుఎస్డి టు ఐఎన్ఆర్ ఎంటర్ చేస్తాను. నేను సేవ్ చేస్తాను. చూసారా, డేటా వాజ్ సేవ్డ్. ఎక్స్చేంజ్ రేట్ కి ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ నెంబర్ ఉండదు. అర్థమైంది మేడం? ఎక్స్చేంజ్ రేట్ ఏ సర్వర్ లో చేస్తారు రియల్ టైమ్ లో? నో టిఆర్ఎన్. ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ లో ఎన్ని సర్వర్లు చేయాలి? ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ లో వి నీడ్ టు డూ 3 servers లో చేయాలండి. 3 servers లో చేయాలి ఇంప్లిమెంటేషన్. అర్థమైందండి? ఎక్స్చేంజ్ రేట్స్ ఇప్పుడు మనకు ఒకటి ఎక్స్చేంజ్ రేట్ మాన్యువల్ ఎలా మెయింటైన్ చేశారో ఇక్కడ చూపెట్టారు. అదే రియల్ టైమ్ లో అయితే కనుక మన ఎల్జీ క్లయింట్ 10 కంట్రీస్ లో ఆపరేషన్స్ ఉన్నాయి. యుఎస్డి టు ఐఎన్ఆర్, యుఎస్డి టు కెనడా, యుఎస్డి టు సింగపూర్. ఇక్కడ డైరెక్ట్ కొటేషన్ అంటే ఐఎన్ఆర్ టు యుఎస్డి. అందుకే ఇక్కడ ఏమి ఇవ్వకూడదండి, ఇక్కడ
సో ఇక్కడ ఎన్ని కంట్రీస్లు ఉంటే అన్ని మనం మాన్యువల్లీ చేయక్కర్లేదండి. ఎక్సెల్ షీట్ లో పెట్టి ఎబాపర్కి ఇస్తే ఎబాపర్ ప్రోగ్రామ్ అప్లోడ్ చేస్తే ఆటోమేటిక్ వస్తాయి. ఎవ్రీడే ఎక్స్చేంజ్ రేట్స్ మెయింటైన్ చేయాలి. ఈ రోజు ఫ్రైడే, ఈ రోజు డాలర్ రేట్ 94 రూపాయలు ఉంది. ఒక పర్చేజ్ ఆర్డర్ పోస్ట్ చేసింది యూజర్ 94,000 పర్చేజ్ ఆర్డర్ కాస్ట్. మేబీ యూజర్ ఆఫీస్ నుంచి వెళ్ళిపోయాడు ఈవినింగ్ 5 o'clock. యుఎస్ లో మార్నింగ్ అండి, 10 hours డిఫరెంట్ ఉంటుంది కదా. ఈ రోజు యూజర్ ఎంటర్ అయ్యాడు, యుఎస్ లో ఎంటర్ అయ్యారు. ఇక్కడేమో కన్సల్టెంట్ ఎగ్జిట్ అయిపోయాడు ఇండియా. యూజర్ ట్రాన్సాక్షన్ పోస్ట్ చేశాడు. సో ఫైన్, 94తో పోస్ట్ చేసి 94,000 పర్చేజ్ ఆర్డర్ కాస్ట్. మండే మార్నింగ్ ఆఫీస్కి వెళ్తేప్పటికి ఎక్స్చేంజ్ రేట్స్ 95 రూపాయలకి వెళ్ళిపోయింది యుఎస్ డాలర్. అంటే 95,000 చూపెట్టాలి, కానీ సిస్టంలో చూపెట్టట్లేదు. ఎప్పుడు చూపెడుతుంది? మండే మార్నింగ్ 8:30కి, 8:35, 8:40కి ఎక్స్చేంజ్ రేట్స్ మెయింటైన్ చేయాలి. చేస్తే అప్పుడు 95,000, 95,000 చూపెడుతుంది, 95,000. అదే ఇప్పుడు చూపెట్టలేదంటే కనుక ఫారెన్ ఎక్స్చేంజ్ పెరిగింది, ఒక డాలర్ ₹1 పెరిగింది, దాన్నే ఫారెన్ ఎక్స్చేంజ్ గెయిన్ అంటారు. ఈ రోజు డాలర్ రేట్ ఫ్రైడే 94, మండే 93 ఉందనుకోండి, దాన్ని ఫారెన్ ఎక్స్చేంజ్ లాస్ అంటారు. ఫారెన్ ఎక్స్చేంజ్ లాస్ అంటారు. దీన్నే ఫారెన్ కరెన్సీ వాల్యుయేషన్ అంటారు. ఇది టోటల్లీ ఎఫ్ఐ వాళ్ళ కంట్రోల్లో ఉంటుందండి. టోటల్ ఎఫ్ఐసిఓ కన్సల్టెంట్ కంట్రోల్లో ఉంటుంది. అర్థమైందండి ఇప్పుడు నేను చెప్పిన పాయింట్ మేడం? అర్థమైందా? ఎక్స్చేంజ్ రేట్స్ కి ఎందుకు ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ నెంబర్ ఉండదు? వీరబాబు, రవికుమార్ చెప్తారండి. ఎందుకండి? వాల్యూస్ ఫ్లక్చువేట్ అవుతుంటాయి కాబట్టి, వాల్యూస్ మారుతూ ఉంటాయి కాబట్టి ఎక్స్చేంజ్ రేట్స్ ని ఏ సర్వర్ లో మెయింటైన్ చేయాలి? డైరెక్ట్ ప్రొడక్షన్ సర్వర్. మరి ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ లో ఫస్ట్ డెవలప్మెంట్ లో చేస్తారు, మన కన్ఫిగరేషన్ అంతా డెవలప్మెంట్ నుంచి క్వాలిటీలో చేస్తారు, టెస్టింగ్ వెళ్ళి ప్రొడక్షన్ సర్వర్. ఒక ప్రాజెక్ట్ ఇంప్లిమెంట్ అయ్యి సపోర్ట్కి వెళ్ళిపోతాయి. ఏ సర్వర్ లో మెయింటైన్ చేస్తారు? ఎక్స్చేంజ్ రేట్స్ మెయింటైన్ చేయాలంటే సపోర్ట్కి వెళ్ళిపోయాక. రవికుమార్, ఏ సర్వర్ లో చేస్తారు? రమ్య మేడం మాట్లాడాలి అందరూ. ఏ సర్వర్ ప్రొడక్షన్ సర్వీస్ సర్వర్ లో చేస్తారు? ఎందువల్ల? సపోర్ట్కి వెళ్ళిపోయింది ప్రాజెక్ట్ డెవలప్. ఎందుకు ప్రొడక్షన్ సర్వర్లు చేస్తారు? ఎక్స్చేంజ్ రేట్స్ కి ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ నెంబర్ ఉండదు. ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ నెంబర్ లేని ఏ కన్ఫిగరేషన్ అయినా ఏ సర్వర్ లో చేస్తారు? ప్రొడక్షన్ సర్వర్ చేస్తారు. ఎక్స్చేంజ్ రేట్స్ కి మీకు నెంబర్ రేంజెస్ కొట్టి ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ నెంబర్ ఉంటుంది, ఇంకో దానికి ఉండదు అని చెప్పారు. ఏంటండి అది? ఏంటి సార్ అది? దొరకారో ఏంటి సార్ అది? ప్రసన్న మేడం ఏంటండి అది? క్యాలెండర్. మళ్ళీ అడగండి సార్. క్యాలెండర్ క్రియేషన్. క్యాలెండర్ ప్రతి కంపెనీలో ఎన్ని హాలిడేస్ ఉంటాయి? ఎవ్రీ ఇయర్ ఉంటాయి కదా, స్టాండర్డ్ హాలిడేస్. క్యాలెండర్ చేస్తారు ఎంఎం వాళ్ళు. ఫస్ట్ స్టెప్ అది ఎంఎం లో. దానికి టిఆర్ఎం ఉండదండి. ఎందుకంటే ఇంప్లిమెంట్ చేసేసారు, సపోర్ట్కి వెళ్ళిపోయింది. సడన్ గా ఈ రోజు బంద్ వచ్చింది, ఒక న్యూ హాలిడే క్రియేట్ చేయాలి. ఎక్కడ చేసేస్తారు? డైరెక్ట్ ప్రొడక్షన్ సర్వర్. ఎంఎం వచ్చి చెప్తానండి. సో ఇప్పుడు ఎక్స్చేంజ్ రేట్స్ కి ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ ఉండదు. ఫైన్, మన చెప్పండి. వన్స్ ఇక్కడ మనం అప్డేట్ చేసిన తర్వాత వీ కెన్ డైరెక్ట్ డౌన్లోడ్ చేసుకోవచ్చా ఎక్సెల్ లాగా, లేకపోతే మనం మాన్యువల్ గా మళ్ళీ కాపీ పేస్ట్ చేస్తాం? ఈ ఎక్స్చేంజ్ రేట్స్ ని మాన్యువల్ కాబట్టి ఒకటి కాబట్టి మెయింటైన్ చేస్తాం. నార్మల్ అయితే కనుక ఎండ్ యూజర్స్, ఫైనాన్స్ యూజర్స్ కి ఈ రోజు ఆఫీస్కి వెళ్ళిననే ఎక్స్చేంజ్ రేట్స్ వస్తాయండి వాళ్ళకి మెయిల్. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్ బాంబే స్టాక్ ఎక్స్చేంజ్. అండర్స్టాండ్? ఇండియా, యుఎస్ అయితే న్యూయార్క్ స్టాక్ ఎక్స్చేంజ్. వచ్చాక ఏం చేస్తారు? ఆ రేట్స్ మారిని ఎక్సెల్ షీట్ లో పెట్టి ఎవరికి ఇస్తారు? అబాపర్కి ఇస్తారు. అబాపర్ ఏం చేస్తాడు? స్టాండర్డ్ ప్రోగ్రామ్ ఉంటుంది, ఎక్స్చేంజ్ రేట్ ప్రోగ్రామ్. ఆ ప్రోగ్రామ్ తీసుకుని ఏ సర్వర్ లో అప్లోడ్ చేస్తాడు? ప్రొడక్షన్. ఒకటి అనుకోండి మాన్యువల్లీ చేయొచ్చు. ఒక 10 కంట్రీస్ లో ఆపరేషన్స్ ఉన్నాయనుకోండి, మాన్యువల్లీ చేయవలసిన అవసరం ఉందా? లేదు. అండర్స్టాండ్? అర్థమైంది మేడం? రమ్య మేడం అర్థమైందా? అర్థమైంది సార్. ఎక్స్చేంజ్ రేట్స్ ని మాన్యువల్లీ ఒకటైతే చేసుకోవచ్చు. అదే మోర్ దాన్ దట్ 5, 6, 10 ఉన్నాయనుకోండి, అబాపర్ ఏం చేస్తాడు? బల్క్ ని అప్లోడ్ చేస్తాడు ప్రొడక్షన్ సర్వర్. ఎవ్రీడే చేయాలి ఎక్స్చేంజ్ రేట్స్.
ఎందుకంటే ఈ రోజు డాలర్ రేటు మండే 95 రూపాయలు ఉంది, ట్యూస్డే 96కి వెళ్ళింది అనుకోండి, 96 యూజర్ ఏదైనా పోస్ట్ చేసాడు పర్చేజ్ ఆర్డర్, ఎక్స్చేంజ్ రేట్స్ మెయింటైన్ చేస్తేనే మారుతుంది అమౌంట్, లేకపోతే మారదు. దానివల్ల ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ కి ఇంపాక్ట్ ఉంటుంది. ఫైన్, ఇదండి ఎక్స్చేంజ్ రేట్స్ హిస్టరీ. మీరు ఇప్పుడు మెయింటైన్ చేయాలనుకోండి, ఈ రోజు డేట్ ఇవ్వకూడదు, మీరు వేరే తీసుకోవాలి. ఈ రోజు నేను ఆల్రెడీ మెయింటైన్ చేశాను కదా, ఒక డేట్ ఒక రోజు ఒకరిదే తీసుకుంటుంది. ఇప్పుడు మరి ఎలాగ వేరే మేము అందరం అంటే ఇది ప్రాక్టీస్ సర్వ్ కాబట్టి డిఫరెంట్ డేట్ తీసుకోండి, ప్రీవియస్ మంత్, లాస్ట్ మంత్, 2 months బ్యాక్. ఎందుకంటే రియల్ టైంలో ఎవరు మెయింటైన్ చేస్తారు మేడం ఇది? పికో కన్సల్టెంట్. పికో కన్సల్టెంట్ ఒక్కళ్ళే ముట్టుకోవాలి, ఎవరు ముట్టుకోరండి. పికో కన్సల్టెంట్ ఈ రోజు అయితే ఈ రోజు డేట్ ఏది, అది కూడా ఒకటైతేనే. అదే 4, 5, 10 అయితే ఏం చేస్తారు మేడం? ఎబాపర్ అప్లోడ్ చేస్తాడు, ఎక్సెల్ షీట్ లో పెట్టి ఎవరికి ఇస్తాడు? ఎబాపర్కి ఇస్తాడు. ఇది ఎక్స్చేంజ్ రేట్స్. ఫైన్, మనం కంపెనీ రెడీ చేసుకున్నాం, ఫైనాన్షియల్ ఇయర్ ఫిక్స్ చేసుకున్నాం, జిఎల్ అకౌంట్స్ కోసం చార్ట్ ఆఫ్ అకౌంట్స్ చేసాం, అకౌంట్స్ గ్రూప్స్ చేసుకున్నాం, యూజర్స్ పోస్టింగ్స్ కోసం పోస్టింగ్ పీరియడ్ వేరియంట్ చేసాం, కంపెనీ కోడ్కి అసైన్ చేసుకుని ఓపెన్ అండ్ క్లోజింగ్ మెయింటైన్ చేసాం. మరి మన బిజినెస్ లోకల్ బిజినెస్ ఉండొచ్చు, ఫారెన్ బిజినెస్ ఉండొచ్చు, దానికోసం ఎక్స్చేంజ్ రేట్స్ మెయింటైన్ చేసాం. మరి మనం ఇప్పుడు INR తో చేస్తున్నాం, మనకు 10 కంట్రీస్ లో ఉంది LG, సపోజ్ ఎగ్జాంపుల్ USD, కెనడా, సింగపూర్, మలేషియా, దుబాయ్, వాట్ ఎవర్ ఉంటే మనం ఐ వాంట్ టు సీ ద మన రిపోర్ట్ INR, ఐ వాంట్ టు సీ ద అదర్ దాన్ కరెన్సీ రిపోర్ట్ USD, కెనడియన్ డాలర్, GBP, dirhams, చైనీస్ కరెన్సీ యెన్, జపనీస్ యెన్ కరెన్సీ చూడాలంటే ఎలా? దాన్నే కొత్తగా S4 సిస్టమ్ లో ఇంట్రొడ్యూస్ చేసే దాన్నే యూనివర్సల్ జనరల్ ఎంట్రీ అంటారండి. యూనివర్సల్ జనరల్ ఎంట్రీ అది చాలా చాలా ఇంపార్టెంట్. ECC లో ఉండదండి. దీన్ని ఏమని పిలుస్తారండి? డిఫైన్ లెడ్జర్ అండ్ కరెన్సీ టైప్స్ అంటారండి. దీన్నే యూనివర్సల్ జనరల్ ఎంట్రీ అంటారండి. జనరల్ ఎంట్రీ కొత్తగా టేబుల్ ఇంట్రొడ్యూస్ చేశారు, న్యూ టేబుల్ ఇంట్రొడ్యూస్. టేబుల్ ఫీల్డ్స్ అంటే నేను తర్వాత చెప్తాను. ACDOCA ఎకడాక్ టేబుల్ అని, దీన్నే యూనివర్సల్ జనరల్ ఎంట్రీ. ఇది లేకపోతే అసలు ఏ పోస్టింగ్స్ కావాలి సిస్టమ్? GL పోస్టింగ్స్, కస్టమర్స్, వెండర్స్, మెటీరియల్స్, సేల్ ఆర్డర్స్, పర్చేజ్ ఆర్డర్స్, ప్రొడక్షన్ ఆర్డర్స్, HR పేరోల్, ఏది పోస్ట్ అది ఇంపార్టెంట్ కన్ఫిగరేషన్ పాయింట్ అండి. ఇది హనాలోనే ఉంది. మరి వేరే ECC ప్రాజెక్ట్స్ చాలా సంవత్సరాలు ఉంది కదా మార్కెట్ లో, అప్పుడు ఏం చేసేవారంటే దీన్నే ECC ఏమని పిలుస్తారంటే ప్యారలల్ కరెన్సీ సెట్టింగ్స్ అంటారు. ప్యారలల్ కరెన్సీ సెట్టింగ్స్ అంటే ట్రాన్సాక్షన్ కోడ్ OB22 లో ఎంటర్ చేస్తే కంపెనీ కోడ్ కరెన్సీ ఇచ్చి సేవ్ చేసుకో ఏముండదు. కానీ హనాలో కొత్తగా ఇంట్రొడ్యూస్ చేశారు, అదే లెడ్జర్. జాగ్రత్తగా చూడండి, ఈ కన్ఫిగరేషన్ ఇంటర్నల్ లోపల 4 కన్ఫిగరేషన్ పాయింట్లు ఉంటాయి. సో ఇది ECC లో ఉంటదండి, అన్నాలోనే ఉంటది. ECC లో అయితే OB22 అది మీరు ECC ఉన్నప్పుడు అది ఎంటర్ చేసుకుని కంపెనీ కోడ్ కరెన్సీ ఇచ్చి సేవ్ చేసుకోవడం. అన్నాలో అయితే గనక కొత్తగా ఇంట్రొడ్యూస్ చేశారు, అదే ఇక్కడ ఫైనాన్షియల్ అకౌంటింగ్ అని ఉంటదండి. ఫైనాన్షియల్ అకౌంటింగ్, ఫైనాన్షియల్ అకౌంటింగ్, ఫైనాన్షియల్ అకౌంటింగ్. సర్వర్లు ఎవరు ఉంటే బయటకు వచ్చింది, ఎందుకంటే స్ట్రక్ అవుతాయండి. నైట్ ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు చాలా మంది, సేమ్ స్క్రీన్స్ లో అయితే ఇలా స్ట్రక్ అవుతుంది. ఫైనాన్షియల్ అకౌంటింగ్ లో ఫైనాన్షియల్ గ్లోబల్ సెట్టింగ్స్ లో ఇంకా మళ్ళీ చూపెడతాను చూడండి. ఫైనాన్షియల్ అకౌంటింగ్, ఫైనాన్షియల్ గ్లోబల్ సెట్టింగ్స్ లో, లెడ్జర్స్ లో, లెడ్జర్స్ లో, లెడ్జర్ లో డిఫైన్ మళ్ళీ చూపెడతాను చూడండి. ఫైనాన్షియల్ అకౌంటింగ్, ఫైనాన్షియల్ గ్లోబల్ సెట్టింగ్స్, లెడ్జర్స్, లెడ్జర్ లో డిఫైన్ లెడ్జర్ అండ్ కరెన్సీ టైప్స్. ఇప్పుడు ఇది క్లిక్ చేసిన వెంటనే ఒక వార్నింగ్ మెసేజ్ వస్తుంది చూడండి. SAP వాళ్ళు సాధారణంగా వెర్షన్స్ మారుతూ ఉంటాయండి. ECC లో కూడా 14 సార్లు 15 సార్లు మారినాయండి. 3.1 లో వర్క్ చేశానండి 2003 లో ఒక ప్రాజెక్ట్. 3.1 వెర్షన్, 3.2, 3.3, 3.6, 3.10,
4.1, 4.2, 4.5, 4.7, ECC 5, ECC 6.0, EHP7, EHP8 13 సార్లు మారింది. 14 to 13 సార్లు. అలాగే హనాలో 1509 2017లో డెలైట్ వాళ్ళు చేశారు. 2017లో 1509, 1709, 1809, 1909, 2020, 21, 22, 23, 24 రిలీజ్ చేయలేదండి. 25కి వెళ్ళిపోయింది. అదే ఇది 25. వెర్షన్ మారినప్పుడు బిజినెస్ ప్రాసెస్ మారదండి, కన్ఫిగరేషన్ మారదు. ఒక 95% ఎప్పుడు లైఫ్ లాంగ్ ఇదే కన్ఫిగరేషన్ ఉంటుందండి. 97 and 95 కూడా 97%. ఇప్పుడు 25లో నేర్చుకున్నారు, 26 27 వచ్చింది, లేదా 30 వచ్చింది ఇంకో 4 years తర్వాత. 97% ఇదే కన్ఫిగరేషన్. 3% 2% చేంజెస్ వస్తాయండి ఎస్ఏపి. కొన్నిసార్లు మన మాడ్యూల్లో వెర్షన్ బాగా చేంజెస్ రాకపోతే చెప్పలేము, మీ కాన్ఫిగరేషన్. సో చేంజెస్ వస్తే క్లయింట్స్ కి ఎస్ఏపి వాళ్ళు ఒక డాక్యుమెంట్ పంపుతారండి. అయ్యే ఎస్ఏపి రిలీజ్ నోట్స్ అంటారండి, నోట్స్. అవి డాక్యుమెంట్ 1 page 2 page ఉంటాయి ఈచ్ మాడ్యూల్. అది చదువుకుంటే సరిపోతాయి, అంతే తప్ప వెర్షన్ మారితే మళ్ళీ నేర్చుకోలేదు. ఇప్పుడు 25లో నేర్చుకున్నారు, ఇంకో 20 సంవత్సరాల తర్వాత ఇదే ఎస్ఏపిలో ఇదే కన్ఫిగరేషన్ ఉంటుందండి. వెర్షన్ మారొచ్చు అంతే, అంతకన్నా ఏం కాదండి. సో ఇప్పుడు ఈ స్క్రీన్ వచ్చాక దీన్ని కన్ఫర్మ్ అనాలి. అప్పుడు ఈ స్క్రీన్ వస్తుందండి. ఇది వార్నింగ్ మెసేజ్ అంటారు. ఎల్లో అంటే వార్నింగ్ మెసేజ్. ఇంకో ఎంటర్ చేస్తున్నాను నువ్వు, ఇది ఎంటర్ బటన్. చూడండి జాగ్రత్తగా, మీరు కేర్ఫుల్ గా చూడాలి, ఎక్కడ కన్ఫ్యూజ్ అవుతారు జనాలు. సో నీకు ఎంటర్ బటన్, ఈ స్క్రీన్ వస్తుంది. ఎస్ఏపిలో 2 kind of లెక్చర్స్ ఉంటాయండి. ఓఎల్ అంటే ఇంకోనండి, ఎస్ఏపిలో ఇది స్టాండర్డ్. మొత్తం S4 ప్రాజెక్ట్స్ అన్ని దీని మీద ఆధారపడి ఉంటాయి. దీన్నే లీడింగ్ లెక్చర్ అంటారండి. ఓఎల్ అంటే లీడింగ్ లెక్చర్, అంటే జనరల్ రిపోర్టింగ్ కు ఉపయోగపడుతుంది ఎస్ఏపి. స్టాట్యుటరీ రిపోర్టింగ్ అంటారు, నాన్ లీడింగ్ లెక్చర్. అది గ్రూప్ రిపోర్టింగ్ సిస్టమ్ కే స్టాట్యుటరీ. గ్రూప్ రిపోర్టింగ్ అంటే మన క్లయింట్ సోనీ, పానాసోనిక్ క్లయింట్స్ ఉన్నాయండి, జపాన్ హెడ్ క్వార్టర్. వాళ్ళకి ఒక 10-15 కంపెనీ కోడ్స్ ఉన్నాయండి. ఎస్ఏపి ఇంప్లిమెంటేషన్ 2005లో అయిపోయాయండి. ఆ క్లయింట్స్ అండి సోనీ, పానాసోనిక్. అయిపోయాక ఒక 10-15 సంవత్సరాల తర్వాత మొత్తం అన్ని కంపెనీ కోడ్స్ ని బ్యాలెన్స్ షీట్ ని కలపాలనుకుంటారు, దాన్ని కన్సాలిడేషన్ అంటారు. మెర్జర్ చేయాలనుకుంటారు, గ్రూప్ రిపోర్టింగ్ కావాలనుకుంటారండి. అందుకే ఎస్ఏపిలో లాస్ట్ ఇయర్ 25లో క్లోజ్ చేయాలి. కొన్ని క్లయింట్స్ రిపోర్టింగ్ సిస్టమ్ కంప్లీట్ కాలేదండి, అందుకే కొన్ని రిక్వెస్ట్ చేసిన క్లయింట్స్. అందుకే ఈసీసీ ఇంకా మార్కెట్ లో ఉందండి. హోప్ఫుల్లీ నెక్స్ట్ ఇయర్ ఎండ్తో ఈసీసీ ఉండదు. ఇంకా అసలు ఈ సంవత్సరం 25 ఎండ్తోనే ఈసీసీ తీసేస్తామని చెప్పారు ఎస్ఏపి వాళ్ళు. 20లోనే డిక్లేర్ చేసిన 5 సంవత్సరాల క్రితం. 2025 డిసెంబర్కి ఈసీసీ క్లోజ్, షట్ డౌన్. కానీ కొన్ని క్లయింట్స్ రిక్వెస్ట్ చేసిన దాని మీద నెక్స్ట్ ఇయర్ ఎండ్ వరకు ఉండొచ్చు మార్కెట్లో. అందుకే మీకు ఇప్పుడు ఈసీసీలో వస్తే ఓన్లీ సబ్జెక్ట్లో వస్తుంది, హనాలో అయితే 4 ప్రాజెక్ట్లో వస్తుంది. ఇలా ఎస్ఏపిలో 2 లెక్చర్స్ ఉంటాయండి. ఇది ఓఎల్ అంటే లీడింగ్ లెక్చర్, జనరల్ రిపోర్టింగ్. అలాగే నాన్ లీడింగ్ లెక్చర్ అంటే గ్రూప్ రిపోర్టింగ్, స్టాట్యుటరీ రిపోర్టింగ్ కోసం చేస్తారు. సో ఇప్పుడు ఈ స్క్రీన్ వచ్చాక మీరు ఏం చేస్తారంటే, ఇక్కడ ఈ స్క్రీన్ వచ్చాక ఓఎల్ ని సెలెక్ట్ చేసుకోండి. ఓఎల్ మీకు రియల్ టైంలో అయితే కనుక ఈ 3 ఉంటాయండి, 1, 2, 3 ఏమి ఉండవండి. ఈ మన వాళ్ళు ప్రాక్టీస్ చేసిన సర్వ్. రియల్ టైంలో అయితే ఏది ఉండవండి, ఈ 3 ఉంటాయి, ఓసి, ఓఈ, ఓఎల్. ఇప్పుడు లీడింగ్ లెక్చర్ ఓఎల్ ఉంది కదా, సెలెక్ట్ చేసుకుంది. జాగ్రత్తగా చెప్పింది కేర్ఫుల్ గా వినాలండి. ఈ పాయింట్, ఈ పాయింట్ అండర్లో 4 కన్ఫిగరేషన్ పాయింట్లు ఉన్నాయండి. 4 కన్ఫిగరేషన్ పాయింట్లు. ఈ ఓఎల్ సెలెక్ట్ చేసుకుని ఇక్కడ కరెన్సీ టైప్స్, గ్లోబల్ కంపెనీ కోడ్ సెట్టింగ్స్, ఇక్కడ చూడండి కరెన్సీ కన్వర్షన్ 3rd పాయింట్ సెలెక్ట్ చేసుకుని మౌస్ ఇలా సెలెక్ట్ చేసుకున్నాక డబుల్ క్లిక్ చేయాలి. ఈ స్క్రీన్ వస్తుంది. ఇది వార్నింగ్ మెసేజ్ అంటారు. వార్నింగ్ మెసేజ్. ఇక్కడ డౌన్ సైడ్ చూడండి ఎంటర్ బటన్ ఉంటుంది, ఎంటర్ చేయాలి. అప్పుడు ఈ స్క్రీన్ వస్తుంది. ఇక్కడ గో టు న్యూ ఎంట్రీస్కి వెళ్ళాలి. మన కంపెనీ కోడ్ ఏంటండి, ఎల్జీ అంటే ఏంటండి మన కంపెనీ కోడ్, ఎల్ఎల్ ఏంటండి, ఎల్ఎల్ బాన్, కరెక్ట్. సో కరెన్సీ వచ్చి వి వాంట్ టు సీ ద అదర్ దాన్ కరెన్సీ అంటే హార్డ్ కరెన్సీ అంటారు. హార్డ్ కరెన్సీ ఫైన్. మనం యుఎస్డిలో చూసుకోవచ్చు, కెనడాలో చూసుకోవచ్చు, ఐఎన్ఆర్ లో చూసుకోవచ్చు, ఫైన్. అందుకే ఇదండి లోకల్ కరెన్సీ, దట్ ఈస్ కాల్డ్ కంపెనీ కోడ్ కరెన్సీ. సెలెక్ట్ చేసి ఇచ్చుకుని ఎంటర్ చేస్తాను.
మళ్ళీ వార్నింగ్ మెసేజ్ వచ్చిందండి. ఇక్కడ ఎల్లో అంటేనే వార్నింగ్, ఎంటర్. అప్పుడు సేవ్ చేస్తున్నానండి, సేవ్. సో మళ్ళీ వార్నింగ్ మెసేజ్ వస్తుందండి, ఎంటర్ చేస్తున్నానండి, ఎంటర్. అప్పుడు ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ నెంబర్ అడుగుతుందండి. ఇప్పుడు క్రియేట్ రిక్వెస్ట్, ఓన్ రిక్వెస్ట్ బిఫోర్ ఉంటుంది చూడండి. డిఫైన్ లెడ్జర్ అండ్ కరెన్సీ టైప్స్ అని సేవ్ చేస్తున్నానండి. కంట్రోల్ సి హియర్, కంట్రోల్ వి హియర్, కంట్రోల్ వి హియర్, కంట్రోల్ సి హియర్. దిస్ ఇస్ ద ఫస్ట్ పాయింట్ కంప్లీట్ అయిందండి. ఇంకా చాలా ఉన్నది దీంట్లో. ఒక లెడ్జర్ ఓఎల్ నాన్ లీడింగ్ లెడ్జర్ కి కంపెనీ కోడ్ ఇచ్చాం. అప్పుడు సెకండ్ కన్ఫిగరేషన్ పార్ట్ ఇది సెలెక్ట్ చేసుకోవాలండి. సెలెక్ట్ చేసుకుని 1 2 3 4 5th బటన్ సెలెక్ట్ చేసుకోవాలి మౌస్ తో. ఇక్కడ 5th బటన్ చూడండి, ఇక్కడ 5th, ఇది మౌస్ తో ఎలా అన్నారు అని డబుల్ క్లిక్ చేయాలి. అప్పుడు లెక్చర్ అడుగుతుంది, మీరు ఏ లెక్చర్ తీసుకున్నారు అని అడుగుతుందండి. ఓఎల్ జాగ్రత్తగా సెలెక్ట్ చేసుకోవాలి, ఇక్కడ రాంగ్ సెలెక్ట్ చేయకుండా. సో ఎంటర్ చేస్తున్నాను నేను. అప్పుడు వార్నింగ్ మెసేజ్ వచ్చిందండి, మళ్ళీ ఎంటర్ చేస్తున్నాను నేను, ఎంటర్. అప్పుడు ఇక్కడ మన కంపెనీ కూడా చెక్ చేయండి, LL1 వచ్చేస్తుంది, ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. చెక్ చేసుకుని డబుల్ క్లిక్ చేయండి. ఇది ఇలా మౌస్ తో డబుల్ క్లిక్ చేయండి. వార్నింగ్ మెసేజ్ చూడండి, మొత్తం మనం చేసిన వచ్చేస్తుంది చూడండి. ఆటోమేటిక్లీ డేటాబేస్ తీసేసుకుంటుందండి. కంపెనీ కోడ్ రిలేటెడ్ ఫిజికల్ ఇయర్ అన్ని వచ్చేసి ఫైన్. ఇది సెట్టింగ్స్ ఫస్ట్ పాయింట్. 2 కన్ఫిగరేషన్ పాయింట్లు అయినట్టు అండర్లో బ్యాక్ వస్తున్నారు. సో ఇప్పుడు మనం లీడింగ్ లెక్చర్ అంటారు ఓఎల్. ఫైన్, దీంతో కంపెనీ కోడ్ సెట్టింగ్స్ మనం అన్ని సెట్ చేసుకున్నాం. ఫస్ట్ పాయింట్, సెకండ్ పాయింట్ అయింది. థర్డ్ వచ్చి ఇప్పుడు న్యూ ఎంట్రీస్కి వెళ్ళి నాన్ లీడింగ్ లెక్చర్ చేసుకోవాలి. వై అని చేస్తున్నాను. మీరు నేమ్ ఏదైనా తీసుకోండి, ఎల్జీ కదా, LY అనుకుంటా, ఆల్రెడీ యూజ్ చేసుకుంటారు, అందుకే వై తీసుకున్నాను. ఎల్జీ నాన్ లీడింగ్ లెక్చర్ సేవ్ చేస్తున్నానండి. సేవ్. వార్నింగ్ మెసేజ్ వచ్చిందండి, ఎంటర్ చేస్తున్నాను చూడండి. ఇప్పుడు ఇది వార్నింగ్ మెసేజ్ అంటారండి, ఇది కూడా ఎంటర్ చేస్తున్నాను. సో ఈ స్క్రీన్ నుంచి ఫైన్. ఇది సెలెక్ట్ చేసుకుని ఇప్పుడు థర్డ్ బటన్ 1 2 3 ఇది బటన్ థర్డ్ వన్ సెలెక్ట్ చేసుకుని డబుల్ క్లిక్. వార్నింగ్ మెసేజ్ అంటారు, ఎల్లో అంటే వార్నింగ్, ఎంటర్ చేస్తున్నాను. ఫైన్. అప్పుడు ఇది సెలెక్ట్ చేసుకుని సో 5th బటన్ అండి, 5th వన్, ఇది మౌస్ తో ఎలాగని డబుల్ క్లిక్ చేయాలి. అప్పుడు అడుగుతుంది మీరు ఏ లెక్చర్ తీసుకుంటున్నారు, వై నాన్ లీడింగ్ లెక్చర్, ఎంటర్ చేస్తాను. అప్పుడు ఈ స్క్రీన్ వస్తుందండి. గో టు న్యూ ఎంట్రీస్ కి వెళ్తున్నారండి. ఇక్కడ కంపెనీ కోడ్ ఏంటండి, LL1 ఫిజికల్ ఇయర్, BSIT ప్రాక్టీస్, అందరూ ఇదే సెలెక్ట్ చేసుకోండి. ఏప్రిల్ టు మార్చ్ చాలా ఉన్నాయి, అందుకు కన్ఫ్యూజ్ అవుతారని ఇక్కడ నేను సెట్ చేసిన సిస్టమ్ లో BSIT ప్రాక్టీస్. సో ఫైన్. ఇప్పుడు పోస్టింగ్ పీరియడ్ వేరియంట్ చేసామండి. మనం పోస్టింగ్ పీరియడ్ వేరియంట్ చేసాం కదండి. ఇంకో LG పోస్టింగ్ పీరియడ్ ఎంటర్ చేస్తాం. ఇక్కడ కరెన్సీ ఆటోమేటిక్లీ వచ్చేస్తుంది. సేవ్ చేస్తున్నాను చూసుకోండి. మళ్ళీ వార్నింగ్ మెసేజ్ వచ్చింది, ఎంటర్ చేస్తున్నానండి. డేటా వాజ్ సేవ్. మొత్తం 4 కన్ఫిగరేషన్ పాయింట్ జాగ్రత్తగా చేసుకోవాలి. ఇక్కడతో FI సెట్టింగ్స్ అయిపోయినాయి. టోటల్ గా ఒక SAP కన్సల్టెంట్ గా ప్రాజెక్ట్ చేసుకోవాలంటే FI సెట్టింగ్స్ ఇదేనండి, FI సెట్టింగ్స్. సో సేవ్ చేస్తున్నానండి. సో ఇప్పుడు నేను చేసిన పాయింట్స్ కరెక్టో కాదో తెలుసుకోవాలంటే ఏం చేయాలండి, యూజర్ లెవెల్ చేసుకోవాలి. యూజర్ లెవెల్ ట్రాన్సాక్షన్స్. సో GL మాస్టర్స్ క్రియేషన్స్ ట్రాన్సాక్షన్ కోడ్ వచ్చి FS00. గుర్తుంచుకోండి, ట్రాన్సాక్షన్ FS00. ఇప్పుడు ఈ స్క్రీన్ నుంచి బ్యాక్ వచ్చేస్తాను. ఈ స్క్రీన్ ఎవరిదండి, ఇది ఏమండి, ఈ స్క్రీన్ ఎవరిది, ఎండ్ యూజర్ స్క్రీన్. ఒక ట్రాన్సాక్షన్ కోడ్ ఇస్తున్నాను చూడండి, అందరూ గుర్తుంచుకోవాలి. ఏంటంటే చెప్పండి ఒకసారి,
FS00 ఎంటర్ చేస్తున్నానండి. మన కంపెనీ కోడ్ ఏంటండి ఇక్కడ ఇవ్వండి LL1. ఇక్కడ 1000 ఇస్తున్నానండి. మన అకౌంట్ గ్రూప్ అసెట్స్ ఏంటండి రవికుమార్? 1000. రమ్య మేడం చెప్పగలరు ఒకసారి ఇది ఏంటి 1000 ఏంటండి అసలు మేడం? మనం ఒక రేంజ్ ఇచ్చాం కదా సార్, నెంబర్ రేంజ్. ఎస్, అదే ఇది మనం అసెట్ చేసుకోవాలి. 1000 నుంచి 1009 వరకు చేసుకోవచ్చు. ఇంకోటి ఇచ్చాక ఇంకో పైన చూడండి జాగ్రత్తగా మెనూ బార్ అంటారు దీన్ని. SAPలో మెనూ బార్. ఇక్కడ GL అకౌంట్ క్రియేట్ అవుతుంది. క్రియేట్ అప్పుడు ఇది 1000 ఏంటండి బ్యాలెన్స్ షీట్. అలాగే ఇక్కడ డిస్క్రిప్షన్ ఏంటండి అసెట్స్. చెప్పండి ఒకటి మీకు కావాల్సింది MM వాళ్ళకి ఏంటి సార్? ఇది ఇన్వెంటరీ క్రియేట్ చేస్తున్నానండి. ఇన్వెంటరీ. సో తర్వాత ఇక్కడ కంట్రోల్ డేటా ఉంది, దీన్ని క్లిక్ చేయాలి. ఇంకా INR వచ్చేసింది సార్, మన కంపెనీకి కూడా INR. USD అయితే USD వచ్చేస్తుంది. ఓన్లీ బ్యాలెన్స్ ఇన్ లోకల్ కరెన్సీ. షార్ట్ కి ప్రతి GL అకౌంట్ పోస్ట్ చేయాలి కాబట్టి ఇంకో 000. క్రియేట్ బ్యాంక్ ఇంట్రెస్ట్. మనం ఫీల్డ్ స్టేటస్ గ్రూప్ చేసాం కదా, కన్ఫిగరేషన్ అన్ని వచ్చినాయి చూసారు మన కంపెనీ కూడా. జనరల్ సెలెక్ట్ చేసుకుని ప్రతి GL అకౌంట్ జనరల్ లో సేవ్ చేస్తున్నాను చూడండి. అది ఏదో రాంగ్ చేసామండి. TRN జనరేట్ కాలేదు ఏంటండి? రాంగ్ వచ్చింది, సంథింగ్ రాంగ్ సార్. TRN జనరేట్ కాలేదేంటి? రమ్య మేడం, రవికుమార్, వీరబాబు ఎందువల్ల ఉంటారు మేడం? ప్రసన్న మేడం ఫైనాన్షియల్ డీటెయిల్స్ ఇవ్వలేదా? సర్ది చూడండి ఎందుకు జనరేట్ అవ్వలేదు అంటారు సార్. రమ్య మేడం, ప్రసన్న మేడం ఎందుకంటారు మేడం? పైన చూడండి స్క్రీన్ ఎవరిదండి? అది ఎండ్ యూజర్ స్క్రీన్ లో ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ నెంబర్ ఉండదండి వీరబాబు, రవికుమార్. యూజర్ చేసుకుంటాడు ఇక్కడ FI యూజర్. ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ నెంబర్ ఉండదు. ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ నెంబర్ దేంట్లో ఉంటుంది? కన్సల్టెంట్ స్క్రీన్ లోనే ఉంటుంది. కన్సల్టెంట్ స్క్రీన్ అంటే ఏంటి మేడం? SPR. మీకు ఇది యాక్సెస్ ఉంటుంది, SPR యాక్సెస్ ఉంటుంది. ఎండ్ యూజర్ కి XPR యాక్సెస్ ఉంటుంది మేడం. ప్రసన్న మేడం ఎందువల్ల అండి? మన టెక్నికల్ కన్సల్టెంట్ బ్లాక్ చేస్తారు. బేసిస్ కన్సల్టెంట్ వాళ్ళు లాక్ చేసేస్తారండి. యూజర్ ఎవరు కూడా SPRO లోకి ఎంటర్ అవ్వలేరు. SPRO ఎవరైనా ఎంటర్ అయినా ఏం చెప్తుంది తెలుసండి? యు ఆర్ నాట్ ఆథరైజ్డ్ అని చెప్తుంది. మీరు కన్సల్టెంట్ కదా, ఇది యాక్సెస్ ఉంటుంది, SPR యాక్సెస్ ఉంటుంది. ఇప్పుడు ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ నెంబర్ ఎందుకు క్రియేట్ అవ్వలేదు చెప్పండి సార్. ఫైనల్ కన్క్లూజన్ పాయింట్. బికాస్ వీఆర్ ఇన్ ఎండ్ యూజర్ స్క్రీన్. ఎండ్ యూజర్ స్క్రీన్ లో ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ నెంబర్ ఉంది. అర్థమైందండి? సరే ఫైన్. మరి ఇప్పుడు 2000 ఇస్తున్నాను. 2000 ఏంటండి? ఒక 4 GL అకౌంట్ చేస్తున్నాను. ఇంకో GL అకౌంట్ క్రియేట్. 2000 ఏంటండి? బ్యాలెన్స్ షీటే. ఇది లయబిలిటీస్ కింద చేస్తున్నాను. చెప్పండి ప్రతి లయబిలిటీ ఒక నేమ్ చెప్పండి. బ్యాంక్ ప్రతి IT ఫీల్డ్ వాళ్ళకి ఏంటంటే బ్యాంక్ EMI. కంట్రోల్ డేటా ఓన్లీ బ్యాలెన్స్ ఇన్ లోకల్ కరెన్సీ. షార్ట్ కీ 00001. క్రియేట్ బ్యాంక్ ఇంట్రెస్ట్. పోస్టింగ్ జనరల్. సేవ్ చేస్తాను. చూడండి ఇప్పుడు మీ కంపెనీ కోడ్ ద్వారా చూడండి 2 GL అకౌంట్స్ క్రియేట్ చేసి చూసారా? సరే థర్డ్ వన్ క్రియేట్ చేస్తున్నాను. 3000 ఏంటి సార్? 3000 ఏంటి మేడం? GL అకౌంట్ క్రియేట్. ఇదేంటండి? ఏం సెలెక్ట్ చేస్తామండి? ఎక్స్పెన్సెస్, నాన్ ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్, ఇన్కమ్. మరి ఇక్కడ ఏం సెలెక్ట్ చేస్తాం మేడం చెప్పండి రవికుమార్? ఎక్స్పెన్సెస్. తర్వాత ఎక్స్పెన్స్ చెప్పండి ఒకటి. ప్రతి నెల ఏం చేస్తారు? రెంట్ పే చేస్తుంది. రెంట్. కంట్రోల్ డేటా ఓన్లీ బ్యాలెన్స్ ఇన్ లోకల్ కరెన్సీ. షార్ట్ కీ 00001. క్రియేట్ బ్యాంక్ ఇంట్రెస్ట్ జనరల్. సేవ్ చేస్తున్నాను. తర్వాత 4000 ఏంటండి?
జిఎల్ అకౌంట్ ఇంకా 4000 పైన చూసుకోవాలి. జిఎల్ అకౌంట్ క్రియేట్ 4000 ఏంటండి, నాన్ ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్ ఆర్ ఇన్కమ్ బోత్ ఆర్ సేమ్. ఇక్కడ ఏం సెలెక్ట్ చేస్తాం, ఇన్కమ్. ఇన్కమ్ కూడా చెప్పండి. ఇంట్రెస్ట్, బ్యాంక్ లో డిపాజిట్ ఉంది, మీకు ఇంట్రెస్ట్ వస్తుంది. ఇంట్రెస్ట్ రిసీవ్డ్, ఇంట్రెస్ట్ రిసీవ్డ్, ఇంట్రెస్ట్ రిసీవ్డ్, ఫైన్. కంట్రోల్ డేటా, ఓన్లీ బ్యాలెన్స్ ఇన్ లోకల్ కరెన్సీ, షార్ట్ కీ 00001, క్రియేట్ బ్యాంక్ ఇంట్రెస్ట్, జనరల్, సేవ్ చేస్తాం. చూడండి 4 జిఎల్ అకౌంట్స్ చేసి ఎక్కడ మనకి ఎప్పుడు కావాలంటే ఇక్కడ వచ్చేసుకుంటాం. ఇంటిగ్రేషన్ కి జిఎల్ అకౌంట్స్ అవసరం. జిఆర్ఆర్ అకౌంట్, పర్చేసెస్ అకౌంట్, తర్వాత ఇన్వెంటరీ అకౌంట్, స్టాక్ అకౌంట్ అన్ని అవసరం అండి ఇంటిగ్రేషన్ కి. ఇప్పుడు ఒక జిఎల్ లో మనం ఎందుకు నేర్చుకున్నాం ఈరోజు అర్థమైందండి. ఒక ఎంఎం ప్రాజెక్ట్ చేయాలంటే ఏం కావాలండి, కంపెనీ కావాలి, కంపెనీ కోడ్ కావాలి, బిజినెస్ ఏరియా కావాలి, జిఎల్ అకౌంట్స్ కావాలి. అన్ని ఎలా వస్తాయి, మనం సెట్టింగ్స్ చేసుకోలేదు. ఎంఎం ప్రాజెక్ట్ ఎలా చేస్తాం, స్టాండర్డ్ కంపెనీ కూడా తీసుకుంటే నెంబర్ ఆఫ్ ఎర్రర్స్ వచ్చేస్తాయి మనకి. సో అర్థమైందండి అందరికి కాన్సెప్ట్. ఏమండి జిఎల్ మాస్టర్స్ ట్రాన్సాక్షన్ కోడ్ ఏంటి చెప్పండి ఒకసారి. ట్రాన్సాక్షన్ కోడ్ ఏంటండి, FS00. FS00 ఆర్ FS00. ఫైన్. మరి ఓపెన్ అండ్ క్లోజింగ్ పీరియడ్ ట్రాన్సాక్షన్ కోడ్ ఏంటి, OB52. OB52. ఇవన్నీ మర్చిపోకూడదండి, అలా గుర్తుండిపోవాలి. సరే ఈ స్క్రీన్ ఎవరిదండి, ఎండ్ యూజర్ స్క్రీన్. ఇప్పుడు జిఎల్ లో అకౌంట్స్ అన్ని ఎవరు చేస్తారు, రియల్ టైం ప్రాజెక్ట్ లో ఎవరు చేస్తారండి, కన్సల్టెంట్స్. ఎఫ్ఐ కన్సల్టెంట్ చేస్తాడు ఈ కన్ఫిగరేషన్ అంతా. ఇప్పుడు ఎండ్ యూజర్ గా మనం ఏం చేసాం, ఇన్వెంటరీ అకౌంట్, అసెట్, బ్యాంక్ ఈఎంఐ, లైబిలిటీస్, రెంట్, ఎక్స్పెన్సెస్ అండ్ ఇంట్రెస్ట్ రిసీవ్డ్. ఇవన్నీ ఎవరు చేస్తారు రియల్ టైంలో, ఏమండి, ఎఫ్ఐ యూజర్. అర్థమైందా సార్ నేను చెప్పింది. కన్ఫిగరేషన్ అంతా ఎవరు చేస్తారు, ఎండ్ యూజర్స్ ఇవన్నీ ఎవరు చేస్తారు చెప్పండి సార్ నాకు. సార్ కన్ఫిగరేషన్ అంతా ఎవరు చేస్తారు, ఎఫ్ఐ కన్సల్టెంట్. జిఎల్ అకౌంట్స్ ఎవరు క్రియేట్ చేస్తారు, ఎఫ్ఐ యూజర్స్. ఇంతేనండి, ఎఫ్ఐ అయిపోయింది. ఒక ఎస్ఏబి కన్సల్టెంట్ గా ప్రాజెక్ట్స్ అంటే ఏంటో తెలుసుకున్నారు, ఎస్ఏబి బేసిక్స్ గురించి నేర్చుకున్నారు. ఒక ఎస్ఏబి కన్సల్టెంట్ గా ఎంఎం గా జాబ్ చేయాలంటే ఫస్ట్ బేసిక్ ఎఫ్ఐ సెట్టింగ్స్ నేర్చుకోవాలి, అవి నేర్చుకున్నారు. రేపు సిఓ 7 పాయింట్స్ ఉంటాయండి, ఒక రోజు ఒక క్లాస్ అంతే. తర్వాత ఎస్డి ఒక క్లాస్, తర్వాత మీ ఎంఎం ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ స్టార్ట్ అవుతుంది. అర్థమైందండి రవికుమార్, ఏమండి అర్థమైంది సార్. అంటే ఒక ఎస్ఐపి కన్సల్టెంట్ ఇది ఎందుకు నేర్చుకోవాలండి, ఈ సెట్టింగ్స్ అని చెప్పండి సార్ నాకు. ఒక ఎంఎం మాడ్యూల్ రన్ కావాలంటే ఏం కావాలండి, ఈ సెట్టింగ్స్ అన్ని ఉండాలి. మరి రియల్ టైంలో ఈ సెట్టింగ్స్ అన్ని ఎవరు చేస్తారండి రియల్ టైంలో, పికో కన్సల్టెంట్. మరి మనకి ఒక కంపెనీ కావాలి, ఒక కంపెనీ కోడ్ కావాలి, సపోజ్ బిజినెస్ ఏరియా కావాలి. అప్పుడు ఏం చేయాలి మేడం, మీరు ప్రాజెక్ట్ లోకి వెళ్ళారు ఈ రోజు ఎంఎం కన్సల్టెంట్ గా, మీరు ఎంఎం స్టార్ట్ చేశారు, మీకు కంపెనీ కోడ్ కావాలి, ఎందుకంటే ప్లాంట్ కంపెనీ కోడ్ అసైన్ చేయాలి. మరి ఇప్పుడు ఏం చేయాలి మేడం, మీరు చేస్తారా, మీకు ఆల్రెడీ వచ్చింది కదా కన్ఫిగరేషన్, మీరు సిస్టమ్ లోకి వెళ్ళి చేసేస్తారా, లేదు ఎఫ్ఐ టీమ్ కి మెయిల్ చేయాలి. ఎఫ్ఐ టీమ్ కి మెయిల్ చేయాలి. సిస్టమ్ లో ఎందుకు చేయకూడదు, ఇది ఎఫ్ఐ వాళ్ళే చేయాలి, మీరు చేయకూడదు. ఇక్కడంటే నేర్చుకున్నారు, అక్కడ ఏది కూడా ముట్టుకోకూడదు. ఏ అదర్ మాడ్యూల్ కన్ఫిగరేషన్ కావాలన్నా అదర్ కన్సల్టెంట్ కి మెయిల్ పెట్టాలి, సిసిలో ప్రాజెక్ట్ మేనేజర్ ఉండాలి. ఈ బేసిక్ ఫండమెంటల్స్ అర్థమైనయా మీకు, చాలా క్లారిటీగా ఉండాలండి. ఇక్కడ మెయిల్ ఎలా పంపిస్తారు చెప్పండి ఒకసారి ఎఫ్ఐ వాళ్ళకి,
కంపెనీ కోడ్, బిజినెస్ ఏరియా, క్రెడిట్ కంట్రోల్ ఏరియా, ఫిజికల్ ఇయర్, చార్ట్ ఆఫ్ అకౌంట్స్ ఇవన్నీ కావాలి. మెయిల్ ఎలా పంపించాలి వీరబాబు చెప్పండి ఒకసారి. రమ్య మేడం కానీ ప్రసన్న మేడం కానీ చెప్పండి ఒకసారి. 2లో పర్సన్ నేమ్ అండ్ సిసిలో ప్రాజెక్ట్ మేనేజర్, ఓకే. డిస్క్రిప్షన్ లో డియర్ పేరు అండ్ డిస్క్రిప్షన్ నెక్స్ట్ కైండ్లీ డిస్క్రిప్షన్ క్రియేట్ ద కంపెనీ డిస్క్రిప్షన్ లో రిక్వైర్డ్ FI ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ సెట్టింగ్స్. Okay. హాయ్ రామ్, kindly send me the FI enterprise structure settings. CC లో ప్రాజెక్ట్ మేనేజర్, డిస్క్రిప్షన్ లో అది మెయిల్ అలా కమ్యూనికేట్ చేయాలి. సో మీరు మెయిల్ పంపించారు, 2 hours కూడా మెయిల్ రెస్పాండ్ కాలేదు, ఏం చేస్తారు అప్పుడు? మళ్ళీ కార్నర్ లో రిప్లై టు ఆల్ అని ఉంటది. ఫర్ యువర్ యాక్షన్ అని పెడతారు FYA. అప్పుడు యూజర్ మెయిల్ చూసుకుంటాడు, మళ్ళీ రిప్లై టు ఆల్ అని ఏం పెడతాడు? ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్ ఎస్ కన్ఫర్మ్ టుడే డిస్కస్ దీస్ పాయింట్స్. అర్థమైందండి? చూడండి, అలా SAP జాబ్ అలా ఉంటుందండి. మీరు జాగ్రత్తగా హార్డ్ వర్క్ చేయాలి, క్లాస్ ప్రాక్టీస్ చేసుకోకుండా రాకూడదండి. ఇప్పుడు వారానికి 4 రోజులు అంటే 6 రోజులు చెప్తే మాకు 1.5 months అయిపోద్ది కదా, ఎందుకు చెప్పేది? 4 క్లాసులు చెప్తుంటేనే ప్రాక్టీస్ చేయట్లేదు, చేయరు. అందుకే 4 days ప్రోగ్రామ్ అండి ఇది. మీకు ఫీజిబిలిటీ, బ్రీతింగ్ ఉంటుంది. నిన్న క్లాస్ హాలిడే, మొన్నటి జరిగింది చేసుకుని ఉండాలి. ఇవాళ క్లాస్ జరిగింది, రేపు జరుగుతుంది, మళ్ళీ సాటర్డే ప్రాక్టీస్ చేసుకోవాలి. ఇన్ కేస్ మీకు టైం లేదు, టోటల్ గా బిజీగా ఉన్నారు అనుకుంటే కనుక ఆఫీస్ ఈ వీక్ 4 రికార్డింగ్స్, ఈ వీకెండ్ మీకు ప్రీవియస్ బేసిక్ క్లాస్ ప్లస్ ఈ రికార్డింగ్స్ ప్రాక్టీస్ చేసుకుని ఫస్ట్ క్లాస్ మండే క్లాస్కి రావాలి. అలా అయితేనే మీకు సబ్జెక్ట్ బాగా అర్థమవుతుందండి. ప్రాక్టీస్ చాలా ఇంపార్టెంట్ అండి. మీకు కాన్ఫిడెన్స్ బిల్డ్ అవుతుందండి ప్రాక్టీస్ చేయడం వల్ల. అర్థమవుతుందా సార్ అందరూని చెప్తుంది? రేపు ప్రాక్టీస్ చేసుకుని డౌట్స్ ఏమన్నా ఉంటే నోట్ చేసి పట్టురండి. సో రేపు CO కంట్రోలింగ్, ఒక మెటీరియల్ మాస్టర్ క్రియేట్ కావాలంటే కంట్రోలింగ్ ఏరియా కావాలి. మనకి మెటీరియల్ ఈజ్ ద ప్రైమరీ, MM కన్సల్టెంట్, అందుకు కంట్రోలింగ్ సెట్టింగ్స్ చేస్తాం. FI అని ఉండవండి, 7 points ఉంటుంది ఒక క్లాస్ అంతే, మాక్సిమం ఒక క్లాస్, మాక్సిమం కదండి మొత్తం ఒక క్లాసే. SD కూడా ఒక క్లాసే, 8-9 points ఉంటాయి అంతే ఒక క్లాస్. అక్కడతో మొత్తం అదర్ మాడ్యూల్ సెట్టింగ్స్ అన్ని అయిపోతాయి. అప్పుడు MM 5 stages ప్రాజెక్ట్ బేస్డ్ ఇంప్లిమెంటేషన్ స్టార్ట్ అవుతుంది. రిక్వైర్మెంట్ గ్యాదరింగ్ ఓపెన్ చేస్తాను, MOM ప్రిపేర్ చేస్తాను, బ్లూ ప్రింట్ ప్రిపేర్ చేస్తాను, కన్ఫిగరేషన్ చేస్తాను, టెస్టింగ్ చేస్తాను. ఓకేనా? హ్యావ్ ఎ నైస్ డే, గుడ్ నైట్, థ్యాంక్ యూ వెరీ మచ్.